దీనికి ఫస్ట్ ఒక పౌడర్ చేస్తే చాలా బాగుంటుందండి. పౌడర్ తోనే ఎక్కువ రైస్ కి టేస్ట్ వస్తుంది. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తాను. పచ్చిమిర్చి, జీడిపప్పు, మామిడికాయ తురుము, పల్లీలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ. అలాగే ఫస్ట్ మనం చేసుకోవాల్సిన పౌడర్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ మిరియాల పొడి చేస్తున్నాం మనం. కొన్ని మిరియాలు, శనగపప్పు, కొన్ని మెంతులు. మనం మామిడికాయ వేస్తున్నాం, పుల్లగా ఉంటుంది కదా, మెంతుల కాంబినేషన్ బాగుంటుంది. ఎండు మిరపకాయలు, జీలకర్ర, ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇంకా రోజు ప్రొడక్షన్ ఫుడ్ ఏనారా షూట్ ఉన్నప్పుడు, లేకపోతే ఇంట్లో చేసుకొని వెళ్తావా? మొన్నటి వరకు అమ్ముండే, సో లంచ్ అంటే లొకేషన్ పక్కనే కాబట్టి ఆ టైంకి చేసి పంపించేది. రెగ్యులర్ గా అంటే ప్రొడక్షన్ ఫుడ్ అందరు కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటారు కదా. అయితే చాలా మందికి డౌట్ ఏంటి అంటే, సీరియల్లో మనం వాయిస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం డబ్బింగ్ చెప్తాం కదా, అంటే ఎలా సింక్ అవుతుంది? నీ ఓన్ డబ్బింగ్ నువ్వే చెప్పుకుంటావా? లేదు, డబ్బింగ్ ఆర్టిస్టే చెప్తారు. ఎందుకలా? ఇంత మంచి వాయిస్ ఉంది, తెలుగు బాగా వచ్చు. నాది కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్లే చెప్పుకుంటారు. బేసిక్ గా సీరియల్ అన్నింటికి కూడా అలానే ఉంటారు. వెరీ రేర్ గా యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ వెళ్ళి డబ్బింగ్ చెప్తారు. మేము ఈ రోజు షూట్ చేస్తాము, అది రేపు టెలికాస్ట్ కావాలంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది కదా. మేము ఇంకా షూట్ లోనే ఉంటాము, డబ్ అవ్వదు. సో అది టెలికాస్ట్ ఇష్యూస్ వస్తాయి. అండ్ మేము 2 సీరియల్, ఒక సీరియల్ చేసుకొని టైం సెట్ అవ్వక ఇదంతా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి చక్కగా వేగాయి. సో కొంచెం ఇందులోకి తీసి నేను మాట్లాడతాను, ఎందుకంటే మళ్ళీ మాడిపోతే బాగుండదు కదా. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పెడదాం. సో మరి నీకు డబ్బింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే హ్యాపీగా వాళ్ళు చెప్పుకొని అని చెప్పి, ఎందుకంటే యాక్ట్ చేసినప్పుడు మనకు కావాల్సినట్టు అది మోల్డ్ చేసుకొని చెప్తాము. అదే మూడ్ మనకి డబ్బింగ్ లో కొన్ని టైమ్స్ క్యారీ అవుతుంది, కొన్ని టైమ్స్ అవ్వదు. కొన్నిసార్లు మాట్లాడి మన వాయిస్ చేంజ్ అయిపోద్ది. నాదంటే డబ్బింగ్ లో చాలా సన్నగా ఉంటది వాయిస్. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పటివరకు చెప్పిన సీరియల్స్ నీకు చెప్పిన వాళ్ళందరూ? నాకు చాలా బాగా అనిపించింది. బికాస్ నాకు కొంచెం కనెక్టివ్ గా ఉండే. మనసంతా నువ్వే. రంగుల రాట్నం సీరియల్ చేసినప్పుడు కూడా యాప్ట్ ఉండే. నేను ఏదైతే చెప్తానో అక్కడే అది ప్రెసెంట్ అయ్యేదన్నమాట. అందులో లక్కీ. సో ఇప్పుడు బాండి ఉంది, నూనె వేసుకుందాం. కొంచెం తాలింపు అన్నంలోకి ఎప్పుడు ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఇందులో ఫస్ట్ ఆవాలు కాస్త వేయగాక ఎండుమిరపకాయలు మట్టుకి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు పులిహోరలో అయినా లేదా తాలింపు అన్నంలో అయినా పెట్టుకొని తింటే బాగుంటుంది. కొద్దిగా మినప్పప్పు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఇంకా జీడిపప్పు. జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు అన్ని బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, పసుపు, ఉప్పిపుర, రైస్ కి సరిపడా ఉప్పు తాలింపులో వేసేద్దాం. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయని వేసేసుకోవాలి. తాలింపులో వేగితే చాలా బాగుంటుంది. ఇది రైస్ లో మిక్స్ చేసుకోవడమేనా? రైస్ లో మిక్స్ చేసేసుకోవడమే. మామిడికాయ వేగే లోపల వేంపి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, శనగపప్పు అవన్నిటిని ఒకసారి పౌడర్ చేసేద్దాం. ఈ లోపల మామిడికాయ చక్కగా వేగిపోతుంది. ఇలా పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ ని డైరెక్ట్ గా మనం రైస్ లో కలిపేసుకోవడమే. మనం తాలింపుని రైస్ లో వేసేసుకొని మొత్తం అంతా ఒకేసారి కలుపుకుందాం. మంచి గుమగుమలాడిపోతుంది కదా. స్మెల్ కూడా బాగుంది.
ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దాం. అయినా ఇంకా ఆ, మొత్తం వేసేసి మిక్స్ చేసేసుకోవడమే. వేడిగా ఉంటుంది కాబట్టి నేను స్పూన్తో కలిపేస్తున్నా. కొంచెం సాల్ట్ పడుతుంది. మ్యాంగో ఇష్టమైన వాళ్ళకి రెసిపీస్ చాలా బాగుంటుంది రైస్. మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ రోజు ఇంట్లో చేస్తాం కదా, బాగుంటుంది. రెగ్యులర్ గా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసాం మనం. అవును. ఈ రోజు చేస్తే అసలు రేపటికి కూడా పాడవదు. ఫుల్ మ్యాంగో పులుపు ఉంటుంది. ఒకసారి నీ దగ్గర స్పూన్ ఉంది కదా ఇందాక తీసింది, దాంతో టేస్ట్ చూడు. ఇది కలిపిన తర్వాత ఒక అరగంట తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. బాగుందా? బాగుంది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లో వేసుకోవడం. ఇప్పుడు మనకు కొంచెం ముద్దగా ఉంది కదా, కాస్త ఒక 5-10 నిమిషాలు అయితే విడివిడిగా అయిపోతుంది. అన్నం అంతా లాగేసుకుంటుంది. పక్కన అప్పడాలు వడియాలు ఉంటే అసలు కాంబినేషన్ అదిరిపోతుంది అసలు. మామిడి మిరియాల అన్నం తయారీ విధానం. ముందుగా బాండీలో మిరియాలు, శనగపప్పు, మెంతులు, ఎండు మిరపకాయలు, జీలకర్ర వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నూనె వేడయ్యాక ఆవాలు, ఎండు మిరపకాయలు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, మినపప్పు వేసి కాస్త వేగిన తర్వాత కరివేపాకు, జీడిపప్పు, ఇంగువ, పసుపు, ఉప్పు, తురిమి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి, అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని రైస్ లో వేసి బాగా కలుపుకొని తాలింపును కూడా వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన మామిడి మిరియాల అన్నం రెడీ అవుతుంది.